పెద్దపల్లి జిల్లాలో పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదలలో తీవ్ర ఆలస్యం చేయడం సరికాదని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాల ప్రశాంత్ మండిపడ్డారు. దీనివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు పై చదువులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అక్కడ జిల్లా ప్రశాంత్ ఎస్ఎఫ్ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యారంగానికి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ముట్టడించడం జరుగుతా ఉంది. అదే విధంగా ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతా ఉంది. ఇది ప్రధానంగా పాఠశాలలలో మరి గురుకులాలలో జూనియర్ కళాశాలలలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈ రోజు నిజంగా చూసుకుంటే పాడుపడ్డటువంటి బంగ్లాలలో పాడుపడ్డటువంటి శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు కనీసం బడ్జెట్ కూడా కేటాయించలేకుండా మరి వాళ్ళకు భవనాలకు పక్కా భవనాలు ఏర్పాటు చేయలేనటువంటి దుష్పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ఈ రోజు విద్యార్థులకు సంబంధించినటువంటి పాఠశాలలకు, అదేవిధంగా జూనియర్ కళాశాలలకు, అదేవిధంగా గురుకులాలకు మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఏదైతే పక్కా భవనాలను ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలనేటువంటిది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు పాఠశాలలలో మరి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఏదైతే ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి అప్పజెప్పి చేపిస్తా ఉన్నారో ఆ సంస్థల ద్వారా కాకుండా మరి మహిళా సంఘాలకు దీన్ని అప్పజెప్పి వాళ్ళకు స్వతహాగా చేసుకునే విధంగా ఒక కార్యాచరణ తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా మేము చేస్తా ఉన్నాం.